ఈ చర్చని చేపట్టింది. అధికారుల్లో చలనం వస్తుంది, పేరెంట్స్లో మార్పు వస్తుంది. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా మార్పు రావాలి. ఎందుకంటే సమాజంలో దోపిడీ జరుగుతుంటే ఇంత స్వతంత్ర భారతదేశంలో ఇంకా మన ప్రజాస్వామ్య చట్టాలు ఉన్నాయి, చట్టాల చుట్టాలైపోతే మీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైపోవాలి? ఓట్ల కోసమైనా రాజకీయాలు, ప్రజలతో వాళ్ళ బాధలు పనికిరావా? అదే మనం చర్చిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. శివనారాయణ గారు మచిలీపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో హలో శివనారాయణ గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం. మీ టీవీ మ్యూట్లో పెట్టండి. మీ టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మ్యూట్లో పెట్టి మాట్లాడండి. చెప్పండి. అసలు విద్యా సంస్థ అనేది ఎట్లా ఉండాలనుకుంటున్నా? అసలు ప్రైవేట్ స్కూళ్ళు ఉండకూడదు. ఓకే చెప్పండి. ప్రైవేట్ స్కూల్ అనేది ఉండకూడదు. ఓకే. అంతా గవర్నమెంట్ మీద ఉండాలి. ఓకే. ఆయన కాలరు పీసీఆర్ గారు డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఆయన కాలరు. హలో శ్రీనివాస్ యాదవ్ గారు సార్ వినపడుతుందా? సార్ చెప్పండి చెప్పండి. కాలర్ చూస్తున్నారు కదా. ఒక పేరెంట్ సార్ మేము డబ్బులే కట్టలేము, కుక్కటిపల్లి నుంచి ఫోన్ చేశారు శ్రావణి గారని. ఇంకొక ఆయన చూశారు అసలు కొడంగల్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి. అసలు వీళ్ళ బాధలు వింటుంటే మనం ఒక్క నిమిషం సార్, మొన్న జరిగిన శ్రీ చైతన్య స్కామ్లో 230 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ క్యాష్ దొరికింది. లెక్కలకు చూపించినవి ఇన్కమ్ ట్యాక్స్లో. ఒక పక్క స్కూల్ దందా అయితే పక్క స్టేషనరీ, పుస్తకాలు, యూనిట్ టెస్టులు. అసలు మన పిల్లవాడనేవాడు బయట కొనడానికి లేదు. ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు ఎనీ స్కూల్, ఎనీ కాలేజ్, ఎనీ సెంటర్ మేనేజ్మెంట్ ఓన్లీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ దీనికో టైటిల్ పెట్టారు తెలుసా మీకు? ఫెసిలిటేట్ చేస్తున్నారట. ఫెసిలిటేట్ అంటే అన్నీ మన మార్కెట్లోకి వెళ్తే రైతు బజార్ ఉంటుంది చూసారా, ఆ టైపు లేగా అక్కడ రైతు అమ్ముకుంటాడు. రైతు బోర్డు మీద ధరలకి ఎస్, అక్కడ రైతు బజార్లో రైతు అమ్మిన రేటులు ఉంటాయి, పర్వాలేదు, అది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడెడ్. బట్ ఇక్కడ అలా కాదు. ఆ వెండర్తో డబ్బులు ములాఖాత్ అయ్యి ఆ సంవత్సరం మెయింటెనెన్స్, బిల్డింగ్ రెంట్లు వచ్చేస్తాయి ఈ డబ్బులతో వీళ్ళకి. తెలిసి జరుగుతుంది సార్ ఈ డిఈఓలు, డిఐఓలు, ఈ వ్యవస్థ ఎందుకు సార్ వీళ్ళందరినీ? నాకు అర్థం కాదు. మన పబ్లిక్ సొమ్ముతో జీతాలు ఇచ్చి వీళ్లతో ఈ జనాలు ఎన్నాళ్ళు ఇంకా ఈ కష్టాలు పడాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో? సార్ పాయింట్ 1 ఆమె అన్నది స్కూల్ ఫీజులు కట్టుకోలేకుండా మేము చాలా బాధపడుతున్నామని. ఎస్, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో పోయి నీలాంటి పేరెంట్స్ ఒక 10 మంది, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ? ప్రిన్సిపాల్ తోని లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు? ఎన్నో క్లాస్ వరకు ఉంది? 5th క్లాస్ వరకు ఉందా? 3rd క్లాస్ వరకు ఉందా? విలేజ్ స్థాయిలో హైదరాబాద్లో 10th క్లాస్ వరకు ఉందా? ఇంటర్ వరకు గురుకులు ఉందా? స్టాఫ్ ఎంతమంది వస్తున్నారు? టైంకి వస్తున్నారా లేదా అని అక్కడ ఉన్న అధికారికి, ఎంఈఓకో, డిఈఓకో, ఆ జిల్లా అధికారికో, కలెక్టర్కో ఎప్పుడన్నా పోయి ఒక లెటర్ ఇచ్చిందా మహాతల్లి? ఎస్ ఎస్, అది రావాలి. కరెక్ట్. ఫస్ట్ ఆమె పోయి గవర్నమెంట్ స్కూల్లో నాకు ఇక్కడ స్టాఫ్ ఎంతమంది, 10వ తరగతి ఉంటే 20-25 మంది స్టాఫ్ ఉండాలి. ఆ 25 మందిని పోయి నువ్వు అక్కడ తమ్ము సిస్టమ్ కొట్లాడి, తమ్ము సిస్టమ్ వచ్చేటట్టు మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేటట్టు నువ్వు కలెక్టర్ కాడ నుంచి పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ కాడ పోయి సెక్రటరియట్లో కంప్లైంట్ పెడితే, ఏ సాయం ఇండియన్ పౌరుగా తెలంగాణ, ఆంధ్ర తెలుగు బిడ్డగా నువ్వు ఉంటే, ఇవాళ నువ్వు తెలుగు రాష్ట్రాల బిడ్డ ఉంటే విద్య ఎందుకు ఆగమైతుంది? ఫస్ట్ నీ కొడుకు కాడికి వచ్చే లోపు నువ్వు చూసుకుంటున్నావు తప్ప పేరెంట్ నుంచే మొదలవ్వాలంటున్నారు మీరు. ఎస్, పేరెంట్లతోనే దండాలు ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు, సందీప్ గారు ఒకసారి లైన్లో ఉన్నారు, మాట్లాడతారట. నమస్కారం అండి సందీప్ గారు. నమస్కారం, హైదరాబాద్ నుంచి సందీప్ గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం అండి. రాజంపేట కడప నుంచి నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ గురించి మీరు చర్చ పెట్టారు, చాలా బాగుంది మీ చర్చ అయితే. థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసేవాళ్ళని, మీరు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకోమన్నాయి. ఎస్ కరెక్ట్, లైసెన్స్ ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారేమో మేము ఎక్కువ మంది బిడ్డలు కనుమంటున్నారు, కంటే ఎక్కడ చేస్తారు? ఎస్, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే టీచర్లే ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. కరెక్ట్, వాళ్ళపై నియంత్రణ లేదు. ఎస్, పూర్తిగా అసలు దీనిపైన నియంత్రణ లేదని నేను అనుకుంటున్నాను. నేను చూస్తున్నాను, నేను నా జీవితం అంతా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఓకే,
ఇప్పుడు చూస్తే స్కూల్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు మీరు కాలేజీలు తీసుకోండి, చైతన్య కానీ నారాయణ కానీ ఇంకోటి కానీ ఏ ఊరికే కానీ ల్యాబొరేటరీలు లేవండి. ఎస్. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాడు బయట వస్తే వాడికి అసలు ప్రాక్టికల్ నాలెడ్జే ఉండదు. ఓకే. ఫీజులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి, క్వాలిటీ లేదు. ఒకరి మీద ఒకరు పోటీ పడి చేర్చుకుంటున్నారు స్కూళ్ళల్లో. మా పిల్లలు చైతన్యలో ఉందంటే మా పిల్లలు నారాయణలో ఉంది, మా పిల్లాడు ఇంకో చోట ఉన్నాడు. అదేనండి, ఇప్పుడు ప్రైమ్ 9 కూడా అదే సార్, అదే సందీప్ గారు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రైమ్ 9 సుబ్రహ్మణ్యం గారు, ప్రైమ్ 9 కూడా ఈ 4th ఎస్టేట్గా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ గత నెల రోజులుగా 33 రోజులుగా ఎందుకు చేస్తున్నామంటే, ఏదో 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతున్నట్టు మొత్తం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణలో విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడ్డారు. ఇంటర్మీడియట్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫలితాలు ఉన్నా లేకపోయినా ఒక కదలిక మొదలైంది. రానున్న రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమలాగా విద్యార్థి ఉద్యమం మొదలవబోతుంది. మా జూమ్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అనేక ధర్నాలు చేశారు, అనేక విద్యార్థి సంఘాలతో కొన్ని పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. సార్ తనకు తాటిపత్రి ఆంధ్రప్రదేశ్ కదా, రాజంపేట తిరుపతి రోడ్డు. ఎస్ సార్, మీకు ఒక ముఖ్యమైన అన్ని ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా దోచుకోనికే, ఏ ప్రభుత్వం వచ్చినా స్వార్థంతోనే. ఓటు వేసేటప్పుడు మరి వానికి ఎందుకు సార్, నీలాంటి వాళ్ళకి వేసుకొని అది మీలాంటి వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మీరే విద్యని వైద్యాన్ని అందరు అన్ని రకాలుగా అందియొచ్చు కదా సార్. ఆయన ఇండియన్ పౌరునిగా, ఒక తెలుగు బిడ్డగా నువ్వే ఒక విద్యను అందించేటట్టు నీలోనే ఒక మార్పు తెచ్చుకొని తీసుకొచ్చుకుంటే గనక మీ బిడ్డల బతుకులు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి నేను ఒక ముఖ్యమైన అంశం చెప్తా. ఒక ఇల్లు ముందడ అరుగు కూలగొడితే ఎవరైనా ఊకుంటారా సార్? మళ్ళీ ఇంకొకసారి ఆ లీడర్ ఓటు వేస్తారా? అట్లాంటప్పుడు నేను శ్రీనివాస్ యాదవ్ గారు ప్రైమ్ 9 ఈ వేదిక మొదలు పెట్టిన తర్వాత ఒక ఇంపార్టెంట్ వాల్యూ పాయింట్ చెప్పాను. మీ ఇంటికాడ రోడ్లు బాగోలేదు, తర్వాత ఒక్క నిమిషం మీ ఇంటికాడ రోడ్లు బాగలేదు, మాకు ఆ వసతులు కావాలంటున్నారు. కానీ ఏ ఎమ్మెల్యేని కార్పొరేటర్ని మా స్కూలు బాగుండాలి, టీచర్లు బాగుండాలి, మా ఫీజులు రెగ్యులరేషన్ కావాలని ఏ ఎమ్మెల్యేని మీరు ఎవ్వరూ కూడా అడగట్లా. దట్స్ వై ఈ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన తీసుకు వెళ్ళవలసి వస్తుంది. అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మా కుల పొల్లు నిలబడ్డరా, మా మత పొల్లు నిలబడ్డరా, ఓటుకు 2000 3000 ఇస్తారా, 5000 ఇస్తారా, అది తప్ప వాడే గెలుస్తాడు, వీడు పోతే ఆడు పోతే ఈడొస్తాడు. కానీ జనాలకు ఏం న్యాయం జరిగింది సార్? రాజకీయ నాయకుల్లో మార్పు రాకపోతే ఇలాగే ఉంటుంది సార్ సమాజం. ఎందుకంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దూరపు చూపుతో చూసి పెట్టారు, కానీ మనం అమలు పరచట్లేదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు కేవలం స్కూళ్ళు కాలేజీలు ఒక వ్యాపార పరంగా చూస్తున్నారు, కానీ పిల్లలకి ప్రజలకి మంచి చేసే విధానంగా అయితే మాత్రం చూడడం లేదు సార్. వీళ్ళు చెప్పండి. కేవలం సంపద కోసమే వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఇప్పుడు మల్లారెడ్డి సపోజ్ ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు సార్. మల్లారెడ్డి గారు ఉన్నారు, స్కూళ్ళు పెట్టారు, కాలేజీలు పెట్టారు, ఇవాళ ఆయన మంత్రి అయ్యారు. ఆయన కాలేజు, ఆయన స్కూళ్ళు ఆయన రన్నింగ్ చేసుకోవడానికి మంచి సెట్. ఇట్లా అలాంటి వాళ్ళు నెల్లూరు నారాయణ గారు. నారాయణ రెడ్డి గారు, మీరు విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు కదా? నారాయణ రెడ్డి గారు చెప్పండి. మీరు విశాఖపట్నం నుంచి కదా, విజయవాడ నుంచి? అవును సార్. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఒక పేరెంట్గా, ఒక సిటిజన్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఈ వ్యవస్థలు ఇలా తయారవడానికి మొదట విత్తనం వేసింది ఎవరు? దీన్ని ముందుకు నడిపించింది ఎవరు మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో? కేవలం రాజకీయ పరంగానే నడిపిస్తున్నారు సార్. ముందు అంటే పేరెంట్స్ కూడా ఒక స్టేజ్లో మాయలోకి వెళ్ళిపోయి బయటికి రాలేని స్థితిలో ఉన్నారంటాను నేను. అవును సార్, కరెక్ట్. అది కూడా పేరెంట్స్ కూడా వాళ్ళని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగా జనాలు. సార్, మీరు ఒక హాస్పిటల్కి వెళతారు, మీ ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ డాక్టర్ సరిగ్గా చూపించకపోతే 2 రోజుల్లో మీ జ్వరమో జబ్బో తగ్గకపోతే డాక్టర్ను మారుస్తున్నారు మీరు. అవును సార్, అంతే. ఇక్కడ విద్యా వ్యవస్థలో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల దందా జరుగుతున్నప్పుడు ఆ కాలేజీ స్కూల్ని మీరు ఎందుకు మార్చరు? గవర్నమెంట్ తప్పంటే ఇలాగా ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పట్టించుకున్నప్పుడు అది దించవలసిన బాధ్యత కూడా మీదే కదా. అవును సార్, వీళ్ళని అడిగి కూడా ఏం ప్రయోజనం? అందుకే ప్రైమ్ 9 ప్రజాహితం కోసం ఇది చర్చిస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. గౌరవ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులకి, అధికారులకి ప్రైమ్ 9 వేదికగా ప్రజల పక్షాన, విద్యార్థి సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒక ఫీజు దందానే కాదు, తెలుగు రాష్ట్రాలలో స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా పుస్తకాలు, యూనిఫామ్, స్కూల్ మొత్తం ఇంక్లూడింగ్ టీచింగ్స్ కూడా ఆ మిషనరీ